కూటమి ప్రభుత్వం రైతులను వంచేస్తుంది. ఏదైతే మామిడి రైతుల దగ్గర నుంచి మొక్కజొన్న రైతుల వరకు హింస పెడుతుంది అనేది వైసీపీ నాయకుడు అయినటువంటి పేరుని నాని ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, బుద్ధి లేదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? పేరుని నాని వ్యాఖ్యలను కూడా మనం పరిధిలోకి తీసుకుంటే ఇక రాజకీయం చేయలేం. ఆంధ్ర రాష్ట్రం ఆయన రాజకీయ నాయకుడు కాదా ఏంటి? మాట్లాడే విధానం ఉంటే రాజకీయ నాయకుడు అవుతాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు సీనియర్ కృష్ణమూర్తి గారు, ఆయన ఎంతో హుందాగా మాట్లాడాడు. ఆయనకి బ్యాడ్ వచ్చిందా? ఆయనకి ఎందుకు వచ్చింది బ్యాడు? మాట్లాడే తీరు లేదు. ఎక్కడ మామిడి రైతులకు బంగారం లాగా మామిడి రైతులు పంట అమ్ముకుంటున్నారు, క్యాష్ వస్తుంది. మొక్కజొన్న రైతులను కొన్నారు ఆల్రెడీ. నిన్నగాక మొన్న మా నియోజకవర్గం నుంచి డైరీ తరఫు నుంచి నరేంద్ర గారు 3000 టన్నులు కొన్నాడు. కొని ఎమ్మటే క్యాష్ ఇస్తున్నాడు. వీళ్ళేదో కావాలని ఇదంతా రాద్ధాంతం చేస్తే అది పద్ధతి అయిన విషయం కాదు. వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే ఆనాడు పోయిన 5 సంవత్సరాలు కొన్న డబ్బులు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన కట్టింది డబ్బులు. వాళ్ళు చేసింది అది. మరి వాళ్ళు మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? ఏం పెట్రోల్ డీజిల్ మీద పోరుబాటుగా సిద్ధం అవుతున్న వైసీపీ మరి దీనికేం చెబుతారు? మరి పెట్రోల్ డీజిల్ అంటే మనం ప్రకృతి ఇప్పుడు యుద్ధం వారు వచ్చింది. వారు వచ్చినప్పుడు మనకు సప్లై సరిగా జరగనప్పుడు భారం పడుద్ది. ఆ భారం భరించాలి కంపల్సరీ, ఎవరైనా భరించాలి. ప్రభుత్వాలు చేయగలిగింది ఏం లేదు. అది ఇవాళ మన దేశానికో లేకపోతే మన రాష్ట్రానికో వచ్చింది కాదు కదా, ప్రపంచ దేశాలకు వచ్చినటువంటి విపత్తు. మరి గతంలో మమ్మల్ని అన్నారు కదా, ఈ రోజు రేట్లు పెరిగితే మీరు ఎందుకు తగ్గించలేకపోతున్నారు అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. అది జనరల్ గా వచ్చినటువంటి థింగ్. ఇది జనరల్ గా వచ్చింది కదా, వారు రూపంలో వచ్చింది. జనరల్ గా ఎన్నిసార్లు పెంచారు? ఆర్టీసీ ఛార్జెస్ 7 సార్లు పెంచారు. పెట్రోల్ ధరలు 4 సార్లు పెంచారు. ఇప్పటికి పెరిగింది పెట్రోల్ ధర ఒక్కసారి కూటమి గవర్నమెంట్ వచ్చినాక గత 2 సంవత్సరాల్లో ఇంకా పెంచింది ఎక్కడ? పెట్రోల్ డీజిల్ ధర అన్నీ బాగానే నియంత్రిస్తున్నారు కదా. నియంత్రించి పెరగకుండా చూసి సప్లై ఇస్తున్నారు మనకి. అంతకంటే ఎవరు ఇస్తారు? లేదు, ఇదంతా దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం అంటున్నారు కదండి మరి వైసీపీ నాయకులు అందరూ. ఏ విధంగా దోపిడీ? ఎక్కడన్నా భూములు కబ్జా చేశారా? లేకపోతే ఎవడ ఆస్తులన్నా నూకారా? ఇప్పుడు నీకు పోయినసారి గవర్నమెంట్లో నీకు ప్రతి పెద్దిరెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చోటా మోటా నాయకుడు కనపడ్డ భూములన్నా కబ్జా చేశారు, కబడ్డ ఆస్తులన్నా కబ్జా చేశారు, అరాచకం చేశారు, ఎన్నో చేశారు. అది అరాచకం అంటారు కానీ ఇది అరాచకం అని ఎవరు అంటారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ప్రశాంతంగా జీవిస్తున్నారు ప్రజలు. కూటమి గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలంతా. అది ఓర్చుకోలేక మాట్లాడే మాటలు వీళ్ళు. ఇప్పుడు ఓర్చుకోలేక మాట్లాడే మాటలని మీరు అంటున్నారు. ఇది ఓర్చుకోలేక కాదు, ప్రజల్ని హింసిస్తుంది కూటమి ప్రభుత్వం అని వాళ్ళు అంటున్నారు. మరి వంచిస్తుంది, హింసిస్తుంది అనేది నీకు ఎక్కడన్నా వాళ్ళు తార్కాణాలు చూపించాలిగా. ఎక్కడ తార్కాణం చూపించలేదుగా. ఎక్కడ అలా క్రైమ్ రేట్ ఎంత తగ్గింది? క్రైమ్ రేటు నీకు నిన్నగాక మొన్న కూడా పేపర్లో వేసాడు. క్రైమ్ రేట్ తగ్గింది, లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన అంతా బాగుంది, కూటమి గవర్నమెంట్ బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు పబ్లిక్. ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతారు? ఎవడూ చేయలేడు. అంతకంటే ఉన్నటువంటి వనరులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా వెనక్కి నెట్టి అభివృద్ధి చేసుకొస్తున్నాడు. అంతకంటే చేయగలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా ఎవరు లేరు. సరే, ఇవన్నీ ఒకెత్త అయితే కనుక పక్క రాష్ట్రంలో తమిళనాడులో విజయ్ గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం ఎలా చూడాలంటారు? మీకు దమ్ముంటే విజయ్ లాగా ఒంటరిగా పోటీ చేసి గెలవంటూ ఆయన టార్గెట్ చేయటం, అందున మరి వైసీపీ నాయకులు ఇక్కడ సంబరాలు చేయటం, అక్కడ విజయ్ గెలవగానే ఇక్కడ వైసీపీ నాయకులు సంబరాలు చేయటం ఎలా చూడాలంటారు? ఇదంతా సంబరాలు చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఎవరు? రోజా పోయి స్టాలిన్కి ప్రచారం చేసింది. స్టాలిన్ పోయి ప్రచారం చేసి విజయ్ మా వల్ల గెలిచారు, నా వల్ల గెలిచారు అని. అదే విజయ్ నా వల్ల ఎక్కడో ఒక ఫోటో పట్టుకున్న వాళ్ళ ఫోటో. ఇప్పుడు విజయ్కి 11 సీట్లు గెలవలేనటువంటి వీళ్ళకి ప్రతిపక్ష హోదా అది కనీసం అసెంబ్లీ పోలైనటువంటి దమ్ములేని నాయకుడిని చూసి విజయ్కి గెలిపించుకోవాల్సినంత కర్మ అక్కడ తమిళనాడులో లేదు. అతను స్వశక్తిగా 2 ఏళ్లలో పార్టీ పెట్టి 24లో పార్టీ పెట్టి 2 ఏళ్లలో ఆయన స్వశక్తితో అధికారంలోకి వచ్చాడు. ఎవరో జగన్ ఇస్తేనో ఎవడో ఇస్తేనో వచ్చిన అధికారం కాదు అది. ఆయన సినీ యాక్టర్గా పాపులర్ అయ్యాడు. పాపులర్ అయిన తర్వాత రాజకీయ నాయుడుగా పాపులర్ అయ్యాడు. పబ్లిక్ అందరూ ఆయన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిచాడు కాబట్టి ఎంచుకున్నారు, మ్యాండేట్ ఇచ్చారు. ఆ ఏళ్ళ వల్ల ఎవరి వల్ల మ్యాండేట్ రాలేదు.
వీళ్ళ ప్రకారాలు పలిగితే ఎట్లా లేదు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోబట్టే అక్కడ 108 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు కాబట్టి అక్కడ గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి విధానాలు అమలు చేస్తానని చెప్పాడు కాబట్టి గెలిచాడు అనే మాట అయితే రోజా గారు పదే పదే చెప్తున్నారు కదా. మరి ఏది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు లేకపోతే ఇవన్నీ అమలు జరుపుతాడు. ఏం అమలు జరుపుతాడు? రఫా ఒకటి కత్తులు తీసుకొని నరకటం, పబ్లిక్ని హెరాస్ చేయటం, సోషల్ మీడియాలో పనిచేసినటువంటి రంగమ్మ లాంటి మహాతల్లిని అరెస్ట్ చేయటం, గౌడ్ని కానీ సుధాకర్ని కానీ కాల్చటం, ఇట్లాంటి పనులైనా ఆయన కూడా చేసేది, విజయ్ కూడా. అవన్నీ కాదు, ఈయన ఇచ్చిన పథకాలు అమలు చేస్తానన్నాడంటే ఏలాగా ప్యాంటు షర్ట్ వేసుకున్నాడంట. ప్యాంటు షర్ట్ ఎవడు వేసుకోవట్లే ఇవాళ? ఏ నాయకుడు ప్యాంటు షర్ట్ వేసుకోవట్లే? చంద్రబాబు నాయుడు ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది, లోకేష్ ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది. లోకేష్ లాగా మళ్ళీ అప్రిషియేట్ చేయట్లేదు ఎందుకు పబ్లిక్ జగన్ని? ఇప్పుడు ప్రధానమంత్రి నిన్నగా మొన్న ఎందుకు వచ్చాడు? ఇప్పుడు మన చరిత్రలో చూసినంత ధైర్యం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ఏనాడు ప్రధానమంత్రి వచ్చిన దాఖలాలు మనకు లేవు, ఎక్కడా లేవు. చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చాడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? గవర్నమెంట్ సక్రమైన విధానంలో నడుపుతున్నారు, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది, వాళ్ళకై అవసరం ఉంది ఈయనతో, అందుకని వచ్చి అప్రిషియేట్ చేశాడు. ఇంతవరకు మన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ఒక ప్రధానమంత్రి వచ్చిన దాఖలాలు కూడా లేవు మీకు. అది ఆయన దమ్ము. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని చెప్పి వైసీపీ నాయకులందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయిందంటారా? ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుగా పీకలేరు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారి మాట. మరి ఆయన మాట మీద నమ్మకం లేక వీళ్ళు ఒంటరిగా రండి అని ఛాలెంజ్లు చేస్తున్నారు అనుకోవాలంటారా, బతిమలు అడుగుతున్నారు అనుకోవాలంటారా? ఒంటరిగా చేస్తే ఒంటరిగా ఇప్పుడు అతను ఒంటరిగా చేస్తే చీలిస్తే నాకేదో అవకాశం ఉంటుందనేటువంటి బాధతో అతను ఏదో ఇతన్ని పవర్ బాగొట్టాడు. పవన్ కళ్యాణ్ ఒక విధానానికి రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం నిలబడ్డాడు, పదవుల కోసం నిలబడలేదని నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన బయటకు వచ్చి కూడా. నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం కోసం చేస్తున్నా కానీ నాకు పదవుల కోసం నేను చేయట్లేదని చెప్పాడు. అట్లాంటాడు ఈయన్ని చూసి చేయాల్సిన 11 సీట్లు ఆయనకు రాలా ప్యాంట్ వేసుకుంటే. సరైనటువంటి అడిగైతే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఆ 11 సీట్లే రాలా. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టేది పవన్ కళ్యాణ్కి ఆయన సత్తా ఎంతో, ఆయన ధైర్యం ఎంతో, ఆయన దమ్మెంతో ఆయనకి తెలుసు. ఆయన పందాలో ఆయన నడుస్తున్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయింది అనుకోవాలంటారా వీళ్ళందరికీ? మరి వైసీపీ నాయకులందరికీ పోయిందని అనుకోవాలిగా. నిన్నగా మొన్నగా నీకు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, మీరు చూసే ఉంటావు నువ్వు కూడా. ఏం చెప్పాడు ప్రశాంత్ కిషోర్? ఏం చెప్పాడు నిన్నగా మొన్న కూడా? కాళ్ళు పట్టుకున్నా గెలిపిస్తాను అంటున్నాడు. అది మరి ఇక ఆయన స్టామినా, ఆయన పవరు అది. ఏమన్నాడు ఉండవల్లి? ఏమంటున్నాడు? వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు చరిత్రలో 10 సీట్లు కూడా రావని ఉండవల్లి చెప్తున్నాడు. సీనియర్ నాయకుడే ఉండవల్లి. మరి కాంగ్రెస్ సపోర్ట్ అయి ఉండవల్లి చెప్తున్నాడు, సీనియర్స్ అందరూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కలిసిన నాలు నీకు ఎట్టి పరిస్థితుల్లో జగన్ అనేది ముఖ్యమంత్రి కావటం అనేది చరిత్రలో జరగదు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు? అది ఆ ఉక్రోషంతోనే ఎట్లా అన్నా చేలగొడితే నాకేదన్నా ఛాన్స్ వస్తుందేమని ఆ ఉక్రోషం తప్పితే రెండోది ఏం లేదు. ఆయన సొంత సత్తా సన్నగిల్లింది, పబ్లిక్లో గ్రాఫ్ తగ్గింది అనేది స్పష్టంగా అర్థమైంది అతనికి. థ్యాంక్ యూ.